గత 5 ఏళ్లుగా ఏపీ ప్రజలు పడుతున్న కష్టాలకు మరికొన్ని గంటల్లో విముక్తి కలుగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ నగరంలో కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులతో కలిసి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 1న విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమిదే విజయమని తేల్చాయని, అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాను కూడా ఇదే విషయాన్ని చెబుతున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంపై గత 5 ఏళ్లుగా గూడు కట్టుకుని ఉన్న కసి కోపం ఎన్నికల్లో ప్రస్ఫుటం అయిందని చెప్పారు. విద్వేషాలు రెచ్చగొట్టాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు చెబుతున్నారంటే వారి పరిస్థితి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. మంగళవారం వెలువడే ఫలితాల్లో కూటమి సునామీ సృష్టిస్తుందని గంటా స్పష్టం చేశారు. నిరీక్షణకి ఫలితం రేపు మనం చూడబోతా ఉన్నాం. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకి ఇబ్బందులకి అన్నిటి కూడా రేపు ఫలితాల ద్వారా మోసాలు లభించబోతా ఉంది. మొన్న సాయంత్రం అంతా కూడా 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వేస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్ సర్వేస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక 4-5 సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ కూడా జరిగింది. సృష్టిస్తారా లేకపోతే వైసీపీ అల్లలు సృష్టిస్తారో మనం వేరేగా చెప్పనవసరం లేదు. మొన్న ఏదైతే ఈరోజు ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూశారు. ఎవరైతే కౌంటింగ్కి వెళ్తున్నారో ఏజెంట్లు, రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్కి వెళ్ళొద్దు, వాదించేవాళ్ళు వాళ్ళు మాత్రం ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పి, గొడవలు పెట్టుకునే వాళ్ళు ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో అంతరార్థం ఏమిటో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఎలాగూ గవర్నమెంట్ రావట్లేదు, ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోతూ ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధంగా అల్లలు సృష్టించే సరే ఈ ఎన్నికల్లో ప్రశాంతంగా సాగకుండా ఉండాలని వాళ్ళ ప్రయత్నం.